సో రైట్, ఇప్పటి వరకు మనం సాక్షి కూడా చూసాం. ఇప్పుడు నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ ని చూద్దాము. సో కాంగ్రెస్ గ్రీన్ హంట్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో రాత్రికి రాత్రే 400 జేసీబీలు, వందలాది పోలీసులు అక్కడ మోహరించారని, మరి ఆ భూమి హెచ్సియుదేనా కాదా, లేదు మాది మా గవర్నమెంట్ అంటుంది. మరి దీని మధ్య నిరసన అయితే మనకి కనిపిస్తుంది. సో దీనిపైన రగడ అయితే జరుగుతుంది. కంచగచ్చబౌలి భూములు మావే అంటుంది సర్కార్, కాదు కాదు మావే అంటుంది హెచ్సియు. సో యూనివర్సిటీ భూముల్లో హరిత మానవనం, నేల మట్టమవుతున్న వేల వృక్షాలు, అలాగే విద్యార్థుల నిరసనతో అట్టుడుకుతున్న క్యాంపస్. రేవంత్ సర్కార్ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు గుప్పిస్తోంది. మంటలే అంటున్నారు. పెరుగుతున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా మనం చూడవచ్చు. సాధారణం కంటే అధికంగా వడగాల్పులు వీచే అవకాశం కూడా ఈ సీజన్లో మనం చూడవచ్చు అంటున్నారు. అనేక చోట్ల 45 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి కూడా అంటున్నారు. మరి హీట్ వేవ్ జోన్లో ఏపీ ఇప్పటికే ఉందని తెలుస్తుంది. మరి తెలంగాణ కూడా ఈ వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరం అంటున్నారు. ప్రజలను కూడా అప్రమత్తం చేయాలంటుంది ఐఎండీ. రాష్ట్రంలో నేడు రేపు కూడా వర్ష సూచన అంటుంది. విశాఖపట్నంలో ఇప్పటికే 2 నెలల నుంచి ఎండలు, వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఇక రానున్న 3 నెలల్లో కూడా ఎండల తీవ్రత, వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదు కానున్నట్లు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా హీట్ వేవ్ జోన్లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయన్న హెచ్చరికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మరి ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి కేంద్ర రాష్ట్రాల పరిధిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది. అంటే తొలిసారిగా సూచనలు అంటే ఎంత డిగ్రీల వరకు ఈ సమ్మర్ వేడి కనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు మనం. మరి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ 3 నెలలు వేసవి సీజన్ కాబట్టి తగు చర్యలు తీసుకోవాలి. దానికి తోడు రాష్ట్రాల పరిధిలో విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందస్తు ప్రణాళికలు రూపొందించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అవసరమైతేనే బయటకు వెళ్ళండి, లేదంటే లేదు అన్నట్టు ఐఎండీ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సో వేతన జీవులకు పన్ను ఉపశమనం అనేది పెద్ద హెడ్లైన్స్ గానే కనిపిస్తుంది ప్రతి దినపత్రికల్లోనూ. నేటి నుంచి అమలు అని కూడా చెప్తున్నారు. 12.75 లక్షల దాకా ఆదాయం పన్ను ఉండదని అంటున్నారు. బీజేపీ గ్రాఫ్ డౌన్ అవుతుంది అని ఒక పెద్ద హెడ్లైన్ అయితే మనకు కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత క్రమంగా వాడిపోతున్న కమలం పార్టీ, దేశవ్యాప్తంగా పాపులారిటీని కూడా కోల్పోతున్న ప్రధానమంత్రి మోదీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అంటూ కూడా రాసుకొచ్చింది. క్షేత్రస్థాయి పరిస్థితిపై కుండబద్దలు కొట్టిన ఏపీ చాట్బాట్ గ్రోక్ విధానపరమైన నిర్ణయాలతో దేశాన్ని ఆర్థికంగా కుదేలుకు గురి చేశారంటూ మరి దాని మీద జవాబులు ఇవ్వాలని కూడా అంటుంది. విభజన రాజకీయాలతో ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని గ్రోక్ తెలిపింది. గులాబీ సభ కోసం కూలి పనికి, మరి బీఆర్ఎస్ రద్దతోత్సవ సభ కోసం పొలం పనులకైతే వెళ్లారు కొంతమంది కూలీలు. వారి దారి ఖర్చులకు మేమే పెట్టుకుంటామని కేసీఆర్ సర్కార్ అండగా నిలుస్తుంది. మరి ఇంకొక చిన్న వార్త చూసుకోవచ్చు. గుడికి వెళ్తే గ్యాంగ్ రేప్ జరిగిందంట. మరి బంధువులతో కలిసి దైవ దర్శనం కోసం వచ్చిన వివాహిత రాత్రివేళ భూమికి వెళ్ళినప్పుడు 8 మంది లైంగిక దాడి చేశారంట. రాత్రంతా ఈ అఘాయిత్యం జరుగుతుంది. వెతుకుతూ వచ్చిన వ్యక్తిపై కూడా దాడి చేశారు. మరి పోలీసుల అదుపులో 7 ఉన్నారు. పరారీలో ఒక యువకుడైతే ఉన్నారు. మరి నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండపేటలో ఈ అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. రైట్,
వేతన జీవులకు పన్ను ఉపశమనం అంటూ మరో ఈ హెడ్లైన్ అయితే ప్రతి దినపత్రికల్లో మనం చూసుకోవచ్చు. నేటి నుంచి అమలు కూడా అని అంటున్నారు. 12.75 లక్షల దాకా ఆదాయం పన్ను ఉండదని అంటున్నారు. ఇక టీడీఎస్ టీసీఎస్ నిబంధనలు, బ్యాంక్ ఖాతాల్లో కనీస నిల్వ తదితరాల్లో మార్పులు కూడా చేస్తుంది. మరి కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి ఈ సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు, వేతన జీవులు, వినియోగదారులకు సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని భారీగా పెంచడంతో పాటు సహకరించిన ఆదాయ పన్ను స్లాబులు అమల్లోకి రానున్నాయి. మరి యూపీఐ నిబంధనలో మార్పులు, ఇతర మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. వాటి గురించి కూడా ఇవన్నీ మనం చూద్దాం. బడ్జెట్లో అనూహ్య ప్రకటన అయితే మనం చూసామనే చెప్పాలి. దేశంలో వేతన జీవులు ఊహించని విధంగా 2025 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించి ప్రకటన చేశారు. 12 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.